ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 24 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయ్య కొలువు చేయించుకొనువానికి శ్రమ. వ్యాఖ్యాన అంశం: విశ్వాసికి ఓర్పు ఎంత అవసరమో. వ్యాఖ్యాన అంశం: విశ్వాసికి ఓర్పు ఎంత అవసరమో. వ్యాఖ్యానం: దేశంలో జరిగే అన్యాయాలు ప్రభువుకు తెలీదా? తెలుసు. కూలీలు పెట్టుకునే మొర్ర అలాగే వినపడకుండా పోవునా? పోదు. మేడ గదులను కట్టించుకునే సంగతి కూడా పరమందున్న వానికి గుర్తు. మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చెప్పుచున్నది తప్పుతుందా? తప్పదు. లంచములు తిరుగుతున్నాయి. న్యాయం అన్యాయమైపోతోంది. విధవరాండ్ర ఇళ్ళు మృంగబడుతున్నాయి. ధనవంతులే హెచ్చుగా ఉన్నారు. అయితే పైనున్నవాడు వినకుండాను కానకుండాను ఉంటాడా? బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుస్తారు. వారిని బాధపెట్టువారు బలవంతులు కనుక ఆదరించువాడెవడనూ లేడు. అవును గాని దానికి ప్రత్యుత్తరం ఉన్నది. సహోదరులారా, ప్రభువు ఆగమన పర్యంతము ఓపిక కలిగిండుడి అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. వ్యవసాయకుడు పంట కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు. అంతేకాదు, సమయం వచ్చినప్పుడు మిగులు సంతోషంతో విలువైన భూఫలం కోస్తాడు. యోబు ఓర్చి ఓర్చి కడకు గొప్ప విడుదల పొంది హర్షించాడు. హన్నా ఓర్చి ఓర్చి నిందలకు దీర్ఘకాలం ఆస్పదమై తదకు సమూయేలుతో కూడా 6 తల్లి అయ్యింది. శారా కూడా కాచుకొని ఆఖరికి ఇస్సాకును పొందింది. కాబట్టి ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. రావలసిన వాడు ఆలస్యం చేయక ఇదిగో వచ్చుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనాలు. వచ్చి ఎవరి క్రియల చొప్పున వారికి తాను సిద్ధపరిచిన జీతం ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.